నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. స్కూలు కాలేజ్ ఫీజులు వేలు లక్షలు ఎగబాగడంతో చదువులు కూడా కాస్ట్లీ అయిపోయాయి. అప్పు సొప్పు చేసి చదివించాలనుకునే మిడిల్ క్లాస్ బతుకులకు కరోనా షాక్ ఇచ్చింది. అటు తమ పిల్లల చదువుల కోసం లక్షల ఖర్చు చేస్తున్న లాభం కూడా లేకుండా పోతుంది. ఆన్లైన్ క్లాసుల ఫీజు పేరుతో డబ్బు లాగుతున్నప్పటికీ క్లాసులు సరిగ్గా జరగక, జరిగిన క్లాసులు అర్థం కాక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఇదంతా ఇలా ఉంటే ఏడాదంతా చదివి చివర్లో రాసే ఎగ్జామ్స్ కాస్త పోస్ట్పోన్ కావడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. పరీక్షలు రద్దు చేసే ఫ్యూచర్ ఏంటనే ప్రశ్న, పరీక్షలు రద్దు చేయకపోతే కరోనాకు పిల్లలు బలవుతారేమో అని ఆందోళన. వీటి మధ్య సతమతమవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. తాజాగా తెలంగాణలో సైతం ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో 10th ఇంటర్ పరీక్షలు రద్దు అవ్వగా ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల రద్దుకు అడ్డంగా తలొప్పుతుంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఎగ్జామ్స్ ముఖ్యమని చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో పరీక్షలు పోస్ట్పోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా రద్దు చేసే ప్రసక్తే లేదని హైకోర్టుకు సైతం ప్రభుత్వం నిర్మోహమాటంగా చెప్పేసింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలతో చెడుగుడు ఆడుకుంటున్నాయి. పరీక్షలు పెడితే అవి విద్యార్థుల బతుకులకే పరీక్షగా మారతాయని అంటున్నారు. ఇక ఇవే అంశాలపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సంతోష్ గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. విజయ్ గారు, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ లీగల్ అడ్వైజర్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ ఎన్వి సత్యనారాయణ గారు, సీనియర్ లెక్చరర్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సురేష్ గారు, సీనియర్ కరస్పాండెంట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందే పరిస్థితి. మరోవైపు ప్రపంచం అంతా కరోనా మహమ్మారికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సెకండ్ ఫేజ్ వచ్చింది, థర్డ్ ఫేజ్ వస్తుంది అంటారు. ఇప్పుడిప్పుడే లాక్డౌన్ నుంచి అన్లాక్ వెళ్తున్నాము. అన్లాక్ నేపథ్యంలో కేసులు తగ్గుముఖం పెడుతున్నా అన్లాక్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇలాంటి టైంలో చాలా రాష్ట్రాలు విద్యార్థుల భవిష్యత్తుని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రయత్నించినా అది సఫలం అవ్వలేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల్ని కరోనాకి బలి ఇవ్వకూడదు అని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడం, చాలా విమర్శలు రావడంతో చాలా రాష్ట్రాలు వెనక్కి తగ్గినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భిన్నంగా ఉంది. పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలంటే 10th ఇంటర్ ఎగ్జామ్సే వాళ్ళకి పునాది. సో ఈ పునాదులను మేము పెకలించలేము అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకే, దాని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, ఎగ్జామ్స్ ఏ రకంగా నిర్వహిస్తానన్నది తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఏపీ ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాలను ఏ రకంగా చూడాలి అన్న దాని మీదే ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంతోష్ గారి వెర్షన్ తీసుకుందాం. సంతోష్ గారు నమస్తే. సార్ వినిపిస్తుందా? రైట్. సంతోష్ గారు నమస్తే. రైట్ అండి, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 10th క్లాస్ ఇంటర్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ ఇయర్లు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. వాళ్ళు పాస్ ఆన్ చేస్తానని చెప్తున్నారు. సో దీన్ని ఏ రకంగా ఆహ్వానించదగ్గ విషయంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంది? ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్టయితే 10వ తరగతి పరీక్షల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనము స్వీకరించవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాయేమో విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ఎంతో మంది, చాలా మంది కూడా మన రాష్ట్రంలో చనిపోయినటువంటి విషయం మనం చూస్తున్నాం. వీటన్నిటిని పరిగణనలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల విషయంలో మంచి ఆలోచన తీసుకుంది. కానీ ప్రస్తుతం కరోనా అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది? కరోనా పరిస్థితులలో తగ్గుముఖం పట్టింది అంటున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని రద్దు చేయకుండా పరీక్షలు పెడితేనే బాగుంటుంది అనేది నా ఆలోచన. కానీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి నిర్ణయాన్ని మనం స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రం. ఎందుకంటే ఇంటర్మీడియట్ దశ చాలా కీలకం. ఒకప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ దశ కీలకము. మరి ఈ ఇంటర్మీడియట్ యొక్క మార్కుల బేస్ తీసుకొని ఏంటి మనకి ఎంసెట్ నిర్ణయం అనేది ఉంది. ఇలా మరి ఇంటర్మీడియట్ ఫలితాలు లేకుండా ఏ విధంగా వీళ్ళకి ఎంసెట్ కానీ మరి ఇతర ఎంట్రన్స్ లకు కానీ క్వాలిఫై చేస్తారు? మరి యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా తెలుస్తుంది? వాళ్ళ యొక్క నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా తెలుస్తాయి? వాటిని ఏ విధంగా ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విధానాన్ని రద్దు చేయడాన్ని నేనైతే అంగీకరించడం లేదు.
ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉందని నా యొక్క ఆలోచన. రైట్, ఓకే. సంతోష్ గారు అదేవిధంగా చాలా మంది ఈ రకంగానే దీని మీద మాట్లాడే పరిస్థితి, కానీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేసేసారు కూడా. దాని విధి విధానాలు ఏంటంటే చెప్తారు. వాట్ నెక్స్ట్ తర్వాత గురించి మనం మాట్లాడుకుందాం. మనం రద్దు చేయకూడదు, పరీక్షలు నిర్వహించాలంటే ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు కదా. దాని గురించి ఎంత మనం చర్చించుకున్నా దానివల్ల ఫలితం ఏమి ఉండదు. ప్రభుత్వం నిర్ణయం అయిపోయింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి విద్యార్థులు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఏదో పాస్ అయిపోయాము, లేకపోతే ఫస్ట్ ఇయర్ బేస్ చేసుకుంటే ఏవో మార్క్స్ ఏవో మనకు వచ్చినాయి, ఏదో గ్రేడ్ ఏదో మనకి ఇచ్చారు, ఇది కాదు కదా. ఈరోజు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఏ రకంగా ఆ ఇయర్ అంతా ప్రిపేర్ అయ్యారో, వాళ్ళు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో టెక్నికల్గా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఓకే, పాస్ అయిపోయాం, అంతవరకు ఓకే. కానీ విద్యార్థులు దీన్నే ప్రామాణికంగా తీసుకుని ఈ మార్కులను లేకపోతే వాళ్ళు ఇచ్చిన గ్రేడ్లను ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అది ఉంటే ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది ఒక తొలిమెట్టు లాంటిదే పిల్లలందరికీ కూడా. విద్యార్థి దశలో 10th ఇంటర్మీడియట్ అన్నది తొలిమెట్టు. ఇక్కడి నుంచే వాళ్ళ కెరీర్ అంతా కూడా, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి టైంలో పాస్ ఫెయిల్ అన్నది పక్కన పెడితే వాళ్ళ విద్యా విధానాన్ని ఏ రకంగా ఇంకా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు ఏ రకంగా ఒక ప్రణాళిక చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, విద్యార్థుల విషయంలో వాళ్ళ యొక్క అంటే విద్యార్థులు అంటే వాళ్ళ పిల్లలే కాదు, తల్లిదండ్రులే కాకుండా గురువులుగా మేము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇలా మొదటిగా విద్యార్థుల తల్లిదండ్రుల కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, గత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కరోనా వచ్చి. 2 సంవత్సరాల అకాడమిక్ ఇయర్ మొత్తం నష్టపోతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆలోచించి ఈ విద్యా వ్యవస్థను నడపాలి అంటే అధ్యాపకులు అవసరం. అధ్యాపకులకు సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ కరోనా పరిస్థితులలో అధ్యాపకులందరికీ కూడా ఇలా చాలా వర్గాలకు అంటే మీడియా వర్గం. సంతోష్ గారు, మీది కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానండి. 1 minute. మనతో పాటుగా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఏపీ ప్రైవేట్ స్కూల్ లీగల్ అడ్వైజర్. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, కరోనా టైంలో మనం ఎంత చర్చించుకున్నా జరగని డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా సాగుతుందో. కానీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉండే పరిస్థితి, కలలో కూడా ఊహించని ఒక విపత్కర దుస్థితి ఈ రకంగా ఉంటుందేమో ఈ జనరేషన్లో అని ఎవరు కూడా ఊహించలేదు. ఏదో బ్రహ్మంగారు ఎప్పుడో వాళ్ళ కాలజ్ఞానంలో ఏవో చెప్పారు, ఇలా జరుగుతుంది అట 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 అనుకోవడమే. కానీ కళ్ళ ముందే ఇంత కల్లోలం కరోనా మహమ్మారి ద్వారా. రైట్, ఓకే, జరిగింది ఏదో జరిగింది. పిల్లల భవిష్యత్తుకి సంబంధించి ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం, సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల కోసం నేను చెప్తున్నాను. ఏదో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, గొప్పగా ఉన్నవాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు వాళ్ళకి పర్వాలేదు. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల్నే చూసుకుంటే ఈరోజు బతికే పరిస్థితి. వాడిని బాగా చదివించుకోవాలి, 10th మంచి మార్క్స్ రావాలి, ఇంటర్ రావాలి, ఆ తర్వాత ఎంసెట్ రావాలి, వాటెవర్ ఏ రకంగా వాళ్ళని ఎలాగా అభివృద్ధి పదంలోకి నడిపించాలి అని. సో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది, కొద్దిగా ఏంటి చాలా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మెంటల్గా, ఫిజికల్గా ఆ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండే విధంగా ఏ రకంగా ప్రణాళికలు చేసుకోవాలి, పేరెంట్స్ ఏ రకంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది, 10th ఇంటర్ రద్దు అన్నది పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని ఫ్యూచర్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అంటే కాదేది రాజకీయానికి అనర్హం అనిపిస్తూ ఉంది. ఈ రోజున పిల్లల తాలూకా భవిష్యత్తు, పిల్లల పరీక్షలకు కూడా ఇవాళ రాజకీయ రంగు పొలవటం అనేటువంటిది, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు పరీక్షల గురించి ఏ విధంగా కండక్ట్ చేయాలా వద్దా అనేది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. అది దౌర్భాగ్యం, ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు పిల్లల తాలూకా మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎన్ని వర్కింగ్ డేస్ జరిగినాయి, ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏ విధంగా పెట్టాలి, ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు, ఎగ్జామ్ రాసేది ఎవరు, ఇవి అనాలిసిస్ గవర్నమెంట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ పెడతానని చెప్పిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అవి పోస్ట్పోన్ చేసినా లేకపోతే క్యాన్సిల్ చేసినా దాని మీద నిర్ణయం అనేటువంటిది డిలే లేకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ ఇప్పటికే సైకలాజికల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. జూన్ 6th అన్నారు, మళ్ళీ జూన్ 30th వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేము, ఎందుకంటే చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ క్వారంటైన్ సెంటర్స్గా ఇచ్చాము కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్ కూడా లేవని చెప్పి వాళ్ళ కోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని హైకోర్టులో కూడా మనం
కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులు కూడా క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేమని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, జూలైలో కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అసలు 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? జూలైలో కానీ ఆగస్టులో చేస్తారా? ఒకవేళ అందులో ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి సప్లిమెంటరీ ఇప్పుడు పెడతారు. సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు? వాడు సెకండ్ ఇయర్కి ఎప్పుడు? అంటే ఇది ఒక చైన్. కనీసం ఒక 3-4 ఇయర్స్ మనం ప్రొజెక్షన్ వేసుకుంటే పిల్లోడి తలక భవిష్యత్తు ఏంట్రా అంటే, మిగతా రాష్ట్రాల్లో ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మన ఆంధ్రాలో ఉన్నటువంటి పిల్లోడు మిగతా స్టేట్ లో ఉన్నటువంటి సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లోడితో కనుక మ్యాచ్ అవ్వాలి, వాళ్ళతో పాటు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాయాలి అంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది విత్ ఇన్ 1 or 2 days లో నిర్ణయం తీసుకుని ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం అనేది మేము సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టే పరిస్థితి లేదు, పెట్టినా పిల్లలు రాసే పరిస్థితి లేదు. మీరు ఒకసారి ఆలోచిస్తే మార్చి 19వ తారీఖున స్కూల్స్ ని క్లోజ్ చేశారు, అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిల్లోడు ఇంట్లో ఉన్నాడు. మనం కరోనా తాలూకా సివియారిటీ చూసాం. ఈ రోజున మనం వాస్తవంగా పరిశీలిస్తే మార్చి 19 నుంచి ఈ రోజు వరకు, లేదా రేపు జూలై ఎగ్జామ్ పెడతారు జూన్ నెలాఖరు వరకు, అసలు పిల్లోడు ఇంట్లో అంటే చాలా మంది ఇళ్లలో, రూరల్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో చూసుకున్నట్టయితే చాలా మంది ఇళ్లలో అసలు పిల్లోడికి చదువుకునేటువంటి సౌలభ్యం ఇంట్లో ఉందా? ఈ కరోనా వల్ల వాళ్ళ ఇంట్లో ఏ విధమైనటువంటి పర్యవసానాలు జరిగినాయి, వాడి మైండ్ సెట్ ఏంటని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సడన్ గా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి షెడ్యూల్ అనౌన్స్ చేసినా కూడా ఖచ్చితంగా పిల్లోడు రాయలేడు, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకనే నేను ఏమంటానంటే, గవర్నమెంట్ కి ఇచ్చే సూచన ఏంటంటే, అసలు మీరు పొలిటికలైజేషన్ కాకుండా స్టేక్ హోల్డర్స్ ని, అంటే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ ని, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ని, ప్రభుత్వ అధికారులని, విద్యార్థుల తల్లిదండ్రుల్ని, విద్యార్థి సంఘ నాయకుల్ని, వీళ్లతోటి మీరు చర్చించి పెట్టాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవాలి తప్ప, ఇది ఎవరో పలానా పొలిటికల్ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేశారు, లేదా ఇంకొక ఆయన ఎవరు నిరాహార దీక్ష చేస్తున్నారనేటువంటి సబ్జెక్ట్ రాకూడదు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రాసేటువంటి పిల్లలు, కండక్ట్ చేసేటువంటి టీచర్స్ వీళ్ళతోటి చర్చించి ఒక సరైనటువంటి నిర్ణయం అతి త్వరగా తీసుకోవాలనేది మా యొక్క డిమాండ్. అంటే ప్రధానంగా విజయ్ గారు, ఇప్పుడు బీతోటో లేకపోతే విద్యార్థి సంఘ నాయకులతోటో వీళ్ళకి తీసుకోవడం కాదు, ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళు చేయవలసింది, వీళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించవచ్చా నిర్వహించకూడదా, కరోనా ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అన్నది WHO గైడ్లైన్స్ అన్న తీసుకోవాలి. లేకపోతే ఎవరైతే వైద్య నిపుణులు ఉన్నారో వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు లేకపోతే ప్రభుత్వం ఈరోజు డిసైడ్ చేసేసి ఏం చేయాలి అన్నది కాదు కదా. ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటుంటే ముందు వైద్య నిపుణుల వాళ్ళ సూచనలు, సలహాలు అయితే అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు కండక్ట్ చేయడానికి, చేయకపోవడానికి ఎంత టైం తీసుకోవడానికి ప్రధానంగా కరోనా ఎఫెక్టే కదా. దాన్ని కాదనట్లా. ఓకే, బట్ నేను అందుకంటే మార్చి 19th ఎగ్జామ్ అకాడమిక్ ఇయర్ క్లోజ్ చేస్తున్నామని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. కనీసం ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీడియా ముందు నిలబడేంత వరకు ఎవరికి తెలియదు స్టేట్ లో ఈ రోజు అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుందని. సో నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే, స్టేక్ హోల్డర్స్ తో కన్సల్టేషన్ అనేది చాలా వరకు కొంత ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందండి. రైట్, ఓకే, రైట్. మనతో పాటుగా డాక్టర్ ఎన్వి సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ లెక్చరర్. మరి ఆయన అభిప్రాయాలు కూడా తీసుకుందాం. ఏ రకంగా విద్యార్థుల భవిష్యత్తు దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా, లేకపోతే దీన్ని మనం పెద్దగా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదా? ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి, ప్రాణం కంటే ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు ఎవరికి కూడా, నో డౌట్ అది. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. రైట్, సత్యనారాయణ గారు, మీరు ఒక సీనియర్ లెక్చరర్గా ఉన్నారు. పిల్లల మైండ్ సెట్ మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది, ఎందుకంటే వాళ్ళతో పాటే చాలా ఎక్కువ టైం గడుపుతారు. పేరెంట్స్ తర్వాత ఎక్కువగా పిల్లలతో గడిపేది విద్యార్థులతోటి ఖచ్చితంగా లెక్చరర్సే. సో వాళ్ళు ఆలోచన తీరు ఏ రకంగా ఉంటుందో, వాళ్ళు ప్రిపరేషన్ ఏ రకంగా ఉంటుందో అన్నది మీకు పూర్తి అవగాహన ఉన్న అంశం. సో ఇలాంటి టైంలో సుమారు 2 సంవత్సరాలు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. 2 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి అయింది, ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఈ రకంగా అయింది విద్యార్థులకి. సో వాళ్ళ ఆలోచన తీరు ఏ రకంగా ఉంటుంది? 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించాలి పిల్లల భవిష్యత్తు కోసమని. ఈ ఎగ్జామ్స్ నిర్వహించకపోతే ఫ్యూచర్లో పిల్లలకి విద్యాపరంగా ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో? సార్, ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి సార్. ఇది ఒక అసాధారణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అవును, దీనిలో 10th ఇంటర్ 2 మనం వేరువేరుగా చూడాలి సార్, రెండింటినీ కలపకూడదు. ఎందుకంటే మీరు అన్నది ఇందాక క్రూషియల్ పీరియడ్ అన్నారు. ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ లో క్రూషియల్ పీరియడ్ అనేది +2 ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే వాడి యొక్క నెక్స్ట్ కెరీర్ అంతా కూడా దీని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. సో 10th క్లాస్ అనేది ఏంటంటే ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి
10th క్లాస్ తో మంచి డిబేట్ పెద్దగా అక్కర్లేదు, ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మేబీ 10th క్లాస్ ఎగ్జామ్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, స్టూడెంట్ అంత నష్టపోడండి దాంట్లో. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏమవుతుందంటేనండి, ఇక హైయర్ ఎడ్యుకేషన్ కి ప్రొఫెషనల్ కోర్సులోకి ఎంటర్ అవడానికి వెళ్ళేటువంటి గేట్వే అనేది ఇంటర్మీడియట్. సో దీన్ని మనం 2 రకాలుగా విశ్లేషించవచ్చండి. ఒకటి స్టూడెంట్ పరంగా, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా. స్టూడెంట్ పరంగా తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఆన్లైనే జరిగింది. దాదాపుగా ఒక 3 నెలలు 2 నెలలు మాత్రమే ఆఫ్లైన్ జరిగింది, మిగతాదంతా ఆన్లైనే జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. దాంట్లో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో ఈ నెట్ ప్రాబ్లం వల్ల పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. అది మనం యాక్సెప్ట్ అక్కడ డ్రాబ్యాక్. అదే టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం రాలేదండి, డెఫినెట్ గా వాళ్ళు మేక్ యూజ్ ఆఫ్ ది ఆన్లైన్ క్లాసెస్, అది ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ కనుక ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్, బట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జనరల్ గా ఇంపార్టెంట్. దీన్ని కూడా మనం 2 రకాలుగా విశ్లేషించవచ్చు. ఒకటి ఎగ్జామ్ పెట్టవచ్చు, ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఏంటి అనేది రెండోది ఆలోచిద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ పెడతాక ఏం చేయొచ్చు అంటే దీనిలో ఆల్రెడీ ఎక్కువగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ జరిగింది కాబట్టి ఎగ్జామ్ని సరళతరం చేయాలి, మొట్టమొదటి పాయింట్. 2, నంబర్ ఆఫ్ డేస్ తగ్గించాలి, ఇది కీలకం. ఎందుకంటే ఈ పాండమిక్ లో మనం ఏం చెబుతున్నాం, ఇప్పుడు బయటకు వెళ్ళటం అనేది కష్టం అనేటువంటిది అనుకుంటున్నాం కాబట్టి దీన్ని జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తీసుకుంటే 6 పేపర్లు రాస్తారండి, 2 లాంగ్వేజ్ 4 గ్రూప్ రాస్తారు, అంటే 6 days జరుగుతుంది, 3 hours డ్యూరేషన్. డ్యూరేషన్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒకసారి వెళ్ళాడు అంటే వాడు అదే వెళ్ళటం రావటం కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక 3 ఎగ్జామ్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు, అంటే మనం 50% రిస్క్ తగ్గించవచ్చు. ఇప్పుడు ఇంగ్లీషు సాంస్క్రిట్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ 2 ఒక రోజే పెట్టేయచ్చు, అంటే 1.5 hour 3 hours సెట్ స్ట్రెచ్ పెట్టచ్చు. అలాగే మార్క్స్ మనం 50 మార్క్స్ చేయొచ్చు అండి, 100 మార్క్స్ లాంగ్వేజ్ 50 చేయొచ్చు. సో ఆటోమేటిక్ గా డబల్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ లో కూడా 2 గ్రూప్లు ఒక రోజు, 2 గ్రూప్లు ఒక రోజు పెట్టినట్లయితే మీరు 3 రోజుల్లోనే మీరు విద్యార్థికి పరీక్షలు కండక్ట్ చేయొచ్చు. దీనివల్ల మనం 50% రిస్క్ ఎలిమినేట్ చేయగలుగుతాం. ఒకవేళ ఎగ్జామ్ పెట్టదలుచుకున్నట్లయితే ఈ విధంగా చేయొచ్చు. రెండో అంశం ఏంటంటే ఇదివరకు మనకి సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఈ రూరల్ ఏరియాస్ ఉన్న పీపుల్ ఎక్కువగా ప్రిపరేషన్ అయ్యి ఉండకపోవచ్చు కాబట్టి దాంట్లో ఈ ఎగ్జామ్ సిస్టాన్ని సరళతరం చేయాలి. మార్కులు అవే ఉంచుకున్నా ఆ సిస్టాన్ని సరళతరం చేయొచ్చు. అంటే సింపుల్ గా ఉన్నటువంటి ఒక మార్కు క్వశ్చన్స్ కానీ, లేదంటే 2 మార్కుల క్వశ్చన్స్ గా కన్వర్ట్ చేయడం కానీ, లేదా కొన్ని ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థికి సరళతరం అవుతుంది దాంట్లో ఎగ్జామినేషన్. సో ఇలా చేయటం వలన ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఒక అవకాశం. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేయలేము అనగా ఈ సిచ్యువేషన్ లో కనుక అనుకున్నట్లయితే గ్రేడింగ్ ఎలాగనేటువంటిది ఆల్రెడీ మనకి ప్రెసిడెన్స్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ రాశారండి, ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్ సేమ్ ర్యాంక్స్ నే సేమ్ గ్రేడ్స్ నే ఆటోమేటిక్ గా సెకండ్ ఇయర్ కు వర్తిస్తారు కాబట్టి ఈ సెకండ్ ఇయర్ కి ఆ విధంగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఈ ఆన్లైన్ టీచింగ్ వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ లో నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఆన్లైన్ కి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది సిచ్యువేషన్స్. అంటే ఈ పాండమిక్ కూడా వీ కాంట్ సే దట్ ఇట్ ఎండ్ అయిపోతుందని చెప్పలేమంటున్నారు, తెలియదు, ఇంకో 2 years అంటున్నారు, 3 years అంటున్నారు. కాబట్టి స్టూడెంట్ హ్యాస్ టు అడాప్ట్ దిస్ సిస్టమ్ కంపల్సరీ. పేరెంట్స్ ఈ విధంగా కూడా మనం కొంచెం కోఆపరేట్ చేయాలి వాళ్ళకి. అంటే అందులో మరి టెక్నికల్ గా ఈ ల్యాప్టాప్స్ కానివ్వండి, లేకపోతే మొబైల్ హై అండ్ మొబైల్స్ కానీ ఇవ్వడం కానీ, డేటా ప్రొవైడ్ చేయడం కానీ మన స్టూడెంట్స్ ఇవ్వగలిగినట్లయితే మరి వాళ్ళు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఆన్లైన్ లో నేర్చుకోవడం అనే దానికి కూడా ప్రయారిటీ ఇవ్వాలండి. అది నా అభిప్రాయం. రైట్, ఓకే. మనతో పాటుగా సురేష్ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ కరెస్పాండెంట్. సురేష్ గారు నమస్తే. నమస్తే సార్. సురేష్ గారు, విద్యార్థుల పరీక్షలకు సంబంధించి వాళ్ళ విధి విధానాలకు సంబంధించి మీరు ఇప్పటికే చాలా కాలమ్స్ కూడా రాయడం జరిగింది, అది వైరల్ పబ్లిసిటీ కూడా మీరు చేశారు. సో విధి విధానాలు ఏ రకంగా ఉంటే బాగుంటుందని ఓకే మీకున్న నాలెడ్జ్ తోటి మీరు సూచనలు చేశారు. సో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా మీలాంటి మేధావులందరూ కూడా ఒక మాట మీద నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ రకంగా దీని విధి విధానాలు చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వానికి కూడా సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు లక్షలాది మంది భవిష్యత్ ఇది. ఈరోజు యువతే దేశానికి వెన్నెముక అని మనం మొదటి నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం, వింటానే ఉంటున్నాం ఆ పాఠాలన్నీ కూడా. ఖచ్చితంగా యూత్కి ఒక గోల్డెన్ పాత్ అయితే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు. 2-3 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ పోవడం అంటే చిన్న ఇష్యూ కాదు దేశవ్యాప్తంగా.
చాలా పెద్ద డ్యామేజ్ ఇది యూత్కి మాత్రం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా దీన్ని ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది సజావుగా, ఎవరికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా? సార్, ముందుగా ఇలాంటి డిబేట్లు విద్యని దయచేసి పొలిటికలైజ్ చేయకుండా, అంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళతో తీసుకొచ్చి ఈ డిబేట్లు పెడితే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచన చేస్తుందని నా ఉద్దేశం. అందువల్ల తర్వాత ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి, అసలు ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నాం అన్నది ఆలోచిస్తే, ఎగ్జామ్ అనేది అసలు బేసిక్ గా దేనికంటే స్టూడెంట్ ఆ ఇయర్ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ అంతా ఎంత వరకు అతను చదువుకున్నాడన్న దానికోసం మాత్రమే ఎగ్జామ్ పెడతాం. ఒక విధంగా ఎగ్జామ్ స్టూడెంట్ కి కాదు, టీచర్ కి. ఎందుకంటే టీచర్ చెప్పిన సబ్జెక్ట్ ఎంత వరకు స్టూడెంట్ అవగాహన చేసుకున్నాడు అనే దానికోసం మాత్రమే ఎగ్జామినేషన్ విధానం. సరే, ఎగ్జామ్ విజ్ఞానం కోసం మాత్రమే, మార్కుల కోసం మాత్రం కాదు. దయచేసి అంటే ఈ ఎగ్జామ్స్ ఎందుకు పెడతాం, పెట్టకపోతే పిల్లల భవిష్యత్తు ఏమైనా నాశనం అయిపోతుందా? ఎందుకంటే చాలా సార్లు పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్తున్నారు. అయితే 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామ్ జరగకపోతే పిల్లలు జరిగే డ్యామేజ్ ఏంటని చూస్తే కనుక, పూర్వం 10th క్లాస్ మార్కుల సిస్టమ్ ఉన్నప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో జీడిఎస్ అని ఆ పోస్ట్ డైరెక్ట్ మార్క్స్ ని బేస్ చేసి ఇచ్చేవారు. అదేవిధంగా ఆర్టీసీలో కండక్టర్ పోస్ట్ కూడా 10th క్లాస్ మార్కులను బట్టి ఇచ్చేవారు. ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే 10/10, అంటే 10th క్లాస్ లో హైయెస్ట్ స్కోర్ 10/10. ఈ 10/10 వచ్చిన స్టూడెంట్స్ జిల్లాల వారీగా చూస్తున్న 7,000 మంది ఉన్నారు. అది జిల్లాల వారీగా ఆర్టీసీ డిపోలో పోస్టులు ఇచ్చిన 10/10 వచ్చిన వాళ్ళు ఒక 100 పోస్టులకి 6,000 మంది అప్లై చేస్తే ఏ విధంగా ఇస్తారండి? అందులో ఎవరు జీనియస్ ఎలా చూస్తారు? అందులో డెఫినెట్ గా వాళ్ళు కూడా విధానం మార్చుకుని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం. ఇది వాస్తవం. మరి 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఇంకా ఏమన్నా జాబుల అవకాశాలు ఉన్నాయంటే ఈ రెండే ఉన్నాయి నాకు తెలుసున్నంత వరకు. ఆ తర్వాత చూస్తే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ సీట్ల కోసం 10/10 వచ్చిన వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ ట్రిపుల్ సీట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అయితే 0.4 యాడ్ చేసి చూస్తారు. అంటే ఇప్పుడు 10/10 గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ 10/10 వచ్చింది అంటే ఇప్పుడు అతను స్కోర్ ఎంతండి? 10.4. ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి స్కోర్ 10/10 వచ్చింది. సీటు ట్రిపుల్ ఐటీలో ఎవరికి ఇస్తారు చెప్పండి? ఇప్పుడు 10.4 వచ్చినట్టు ఇస్తారు. అంటే కేవలం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒకవేళ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తే ట్రిపుల్ ఐటీకి ఎక్కడ లాస్ అయిపోతారో అనే భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందేమో గవర్నమెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి ప్రైవేట్ స్కూల్లో 60% జనాభా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు, 40% గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. విద్య చదువుకోవడం అనేది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ పేరెంట్ యొక్క ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళ ఆ సంస్థని నిర్ణయించుకుంటారు. అందువల్ల దయచేసి ట్రిపుల్ ఐటీ విషయంలో ఎక్కువ ఆలోచించకుండా లాస్ట్ ఇయర్ ఎంట్రన్స్ కండక్ట్ చేశారు. రైట్, ఓకే, రైట్. సురేష్ గారు, మనం సబ్జెక్ట్ని డిబేట్ అవుతున్నాము, ఇది కాదు మన సబ్జెక్టు. ఎగ్జామ్స్ ఏ రకంగా నిర్వహించుకోవాలి, నిర్వహించుకోకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటని చూస్తే నాకు తెలుసు 10th క్లాస్ ఎగ్జామ్, 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, మోల్స్ ఐడెంటిఫికేషన్ మాత్రమే మన ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్ కోసం అంత వరి అవ్వడం ఎందుకు? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ మళ్ళీ పిల్లలకే ప్రభావం చూస్తుందంటారు. నాకున్న సమాచారం ప్రకారం 10th క్లాస్ ఎగ్జామ్ ని ఆల్ పాస్ అని లాస్ట్ ఇయర్ లాగా ఇస్తే పేరెంట్స్ కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే పిల్లల్ని ఎవరిని కూడా ఎగ్జామ్ పంపించే విధులు లేదు. ఎందుకంటే ఒక 20% ఏమైనా పంపిస్తారేమో మిగిలిన వాళ్ళని. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 2వ తారీఖుని ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయాలి, చేయకూడదు కోసం దానికోసం చెప్తున్నాను. నవంబర్ 2వ తారీఖుని 2020ని మీరు పేరెంట్ విల్లింగ్ అయితే స్కూల్ పంపించండి అని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. అంటే పేరెంట్ విల్లింగ్ ఉంటేనే ప్రస్తుతం స్కూల్ పంపించారు. అప్పట్లో కొంతమంది పేరెంట్స్ అన్విల్లింగ్, లెటర్ ఇవ్వలేదు స్కూల్ పంపిస్తామని. నెమ్మదిగా అందరూ వస్తున్న కారణంగా అది డిసెంబర్ నాటికి అందరూ పంపించడం మొదలు పెట్టారు. జనవరి నాటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చారు. మరి సిలబస్ 100 days క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఆ తక్కువ డేస్ లో సిలబస్ ఎంత ఉంటది? దానికి ఎగ్జామ్ అవసరం అంటారా? పిల్లలకు వీలైతే అది మళ్ళీ బ్రిడ్జ్ కోర్స్ కింద పెట్టి మొత్తం తీసేసిన సిలబస్ కూడా చదువుకునే అవకాశం కల్పించి దేశంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం వెనకబడిపోతాం. ఇప్పుడు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి జాయిన్ అయిపోతారు. ఇంకా వెళ్ళి డైనమాలో పెట్టి అసలు ఎగ్జామ్స్ ఉంటాయా లేవా అన్నది క్లారిటీ ఇవ్వట్లేదు. దయచేసి ప్రభుత్వం ఎన్ని ఆలోచించి ఎగ్జామ్స్ విషయంలో 2-3 రోజుల్లో ఏంటన్నది క్లారిటీ రైట్.
పిల్లలు అయోమయ నుంచి బయటకు వస్తారని చెప్పి నా ఉద్దేశం. రైట్, ఓకే. సంతోష్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టున్నది, ప్లీజ్ ఒకసారి ఆన్ చేయండి. వినిపిస్తుందా? వినిపిస్తున్నా. రైట్, ఓకే. ఈ మరొక గందరగోళ పరిస్థితి ఏంటంటే రాష్ట్రాలకి ఒక రకంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రెండింటికే క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా రద్దు చేశారు, అక్కడ ఇంకా 10th క్లాస్ కూడా రద్దు చేయని పరిస్థితి నెలకొని ఉంది. ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయో తెలీదు, జరగవో తెలీదు. అంటే మెంటల్గా ఆ ఏజ్ పిల్లలకి ఒక స్ట్రెస్ ఉంటుంది. ఇప్పటికే ఇంట్లో కూర్చుండి మానసికంగా కుంగిపోతున్నారు, పెద్ద వాళ్ళే కుంగిపోతున్నారు. లాక్డౌన్ అనేసరికి ఇంట్లో కూర్చుండి ఏం చేస్తాం బాబు రోజు కూర్చుండి. కానీ పిల్లలు ఆడి వయసులో ఎంజాయ్ చేయవలసిన ఆ ఏజ్లో, ఎంజాయ్ మీన్స్ ఏంటంటే నలుగురు పిల్లలతోటి కలడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, ఏమో ఆడుకోవడం, లేకపోతే ముచ్చట్లు చెప్పుకోవడం, ఏదో రకంగా వాళ్ళు దైనందిన జీవితంలో ప్రతిరోజు అలవాటు అయిపోయింది వాళ్ళకి చిన్నప్పటి నుంచి, గత 15 సంవత్సరాల నుంచి కూడా. సో ఒక్కసారిగా వీళ్ళు బందీలు అయిపోయే పరిస్థితి. ఈ టైంలో వాళ్ళకి ఆ చదువుల మీద వెళ్ళలేదు. ఒకవేళ చదువుల మీదకి వెళ్ళినా ఎగ్జామ్ వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఇంకా బుక్స్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇయర్ కోసం ఆలోచించాలో తెలియదు, అప్పర్ గ్రేడ్ కోసం. ఇదంతా ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఎందుకు దీని మీద సీరియస్గా ఇది ఈ రకంగా మేము ఆలోచిస్తున్నాం, ఈ రకంగా మేము చేస్తుంటున్నామని ఒక పారదర్శకంగా స్ట్రైట్గా ఎందుకు చెప్పలేకపోతున్నాయి ప్రభుత్వాలు? ప్రభుత్వాలు మొత్తం కూడా రాజకీయం చేస్తున్నాయన్న. ఇక్కడ చూస్తే మనం ఒక్కసారి మీరు కొంత టైం ఇవ్వండి. ప్రభుత్వాలు మొత్తం కూడా రాజకీయం చేస్తున్నాయి. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా గత 2 సంవత్సరాలు కరోనా ఆరంభం నుంచి ఇలా ఆన్లైన్ క్లాసులు ఆరంభం చేసి ఆన్లైన్ క్లాసులు నడుపుతూ ఆన్లైన్ లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఈ నారాయణ, చైతన్య లాంటి కళాశాలలు అన్ని కూడా ఆన్లైన్ పరీక్షల విధానాన్ని నడిపిస్తున్నాయి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ, వీక్లీ ఎగ్జామ్స్ కానీ, మంత్లీ ఎగ్జామ్స్ కానీ. మరి వాళ్ళు ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్ ఎగ్జామ్స్? ఇలా ఆ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం లేదు? ఇలా ఇంటర్మీడియట్ బోర్డు కూడా వారికి అనుబంధంగా అప్లికేషన్స్ అన్ని ఇచ్చిన ఆన్లైన్ లోనే కానీ, మరి ఆన్లైన్ లో పరీక్షల విధానం, ఆన్లైన్ లో క్లాసుల విధానం నడిపినటువంటి వ్యవస్థ ఇలా ఆన్లైన్ లోనే పరీక్షలు ఎందుకు పెట్టడం లేదని ఆలోచించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం? ఓన్లీ కార్పొరేట్ తొత్తులకు మనుగడగా అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఏ విధంగా అయితే అనుగుణంగా ఉంటుందో వారు చెప్పినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ ఉండొచ్చు, మరి తెలంగాణ ఉండొచ్చు, వారు చెప్పినట్టుగానే వీళ్ళు నడుచుకుంటున్నారు. కాబట్టి ఇలా విద్యా వ్యవస్థ మొత్తం కూడా రాజకీయం చేయకుండా నా ఆలోచన ఏంటి, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక విద్యా కళాశాలలు కానీ, యూనివర్సిటీ కానీ ఉన్నాయి. అక్కడ JNTH కానీ, ఉస్మానియా కానీ ఉన్నాయి. వారు పరీక్షల విధానాన్ని ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళతోటి ఒకసారి చర్చించి, గతంలో చూస్తాం మనం, ఇది కరోనా ఆరంభం నుంచి JNTH ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. యూనివర్సిటీ అది ఇంజనీరింగ్ ఉండొచ్చు, మరియు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు. మరి ఆ పరీక్షల విధానాన్ని ఏ విధంగా కండక్ట్ చేస్తారో వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని మరి ఆ విధానాన్ని ఇక్కడ ఇంటర్మీడియట్ లో కూడా అమలు చేస్తే ఏమవుతుంది? ఎందుకంటున్నానంటే నారాయణ, చైతన్య కళాశాల నాకు తెలిసినటువంటి ఎంతో మంది లెక్చరర్లు చెప్తున్నారు, నేను కూడా చూశాను వాళ్ళ ఆన్లైన్ పరీక్షల విధానం ఏ విధంగా రాస్తున్నారు అనేది. రైట్ అండి సంతోష్ గారు, ఇప్పుడు కార్పొరేట్ కళాశాలల మీద లేకపోతే పర్టికులర్గా 1-2 పేర్ల మీద మనం డిబేట్ పెట్టుకుంటే అది ఎండ్ కాదు. వద్దు, మన విధి విధానాలు ఏరయ్యండి అని మనం సజెస్ట్ చేద్దాం. ఎవరో ఏదో చేశారు అన్నది కాదు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. ప్రైవేటు స్కూల్స్ గురించో, ప్రైవేటు కాలేజీల కోసం ఇవన్నీ చెప్పుకుంటే అది వేరే రకంగా వెళ్తుంది. ఏదో విమర్శించుకోవడం తప్ప దానివల్ల ఫలితం లేదు, దానివల్ల కలిసి వచ్చేది కూడా లేదు ఇప్పుడు పిల్లలకి. ప్లీజ్. ఇక్కడ ఏమవుతుందంటే పరీక్షల విధానాన్ని కండక్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అయితే వ్యతిరేకించలేము. ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్నది ఫైనల్ కాదనటం. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఆలోచించి మరి ఇప్పటి నుంచి అయినా సరే, ఎందుకంటే ఇది ఒక ఇంటర్మీడియట్ దశ అనేది చాలా కీలక దశ కాబట్టి ఎగ్జామ్స్ ఒకసారి ఇచ్చేస్తారు, మీరు ఓకే గ్రేడ్లు ఇచ్చేస్తారు, ఏదో ఒక విధంగా ఇచ్చేస్తారు, వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇతర కోర్సులకు కావచ్చు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అవకాశాన్ని ఇస్తారు? మీరు వాళ్ళ యొక్క అర్హతలు ఏ విధంగా నిర్ణయిస్తారు? నేను ఒకటి ఎందుకంటున్నానంటే లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నటువంటి విషయం మీ అందరికి తెలియాలి. ఈ విషయం గత సంవత్సరం కూడా వీళ్ళు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇలా పరీక్షలు పెట్టారు, వాళ్ళు ప్రమోట్ చేశారు సెకండ్ ఇయర్. ఇలా సెకండ్ ఇయర్ నుంచి కూడా మరి హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా వాళ్ళకి గ్రేడ్స్ ఇస్తారు? మరి ఏం చేయాలి? ఇది ఒక విషయం మనం ఓకే కాదు సంపత్ గారు, ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ ముందు వేరే ఆప్షన్స్ లేవుగా, ఎగ్జామ్స్ నిర్వహించలేరు.
సో నిర్వహిస్తే ఒక ప్రాబ్లం, నిర్వహించకపోతే ఒక ప్రాబ్లం. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదో వాళ్ళు ఏదో పవర్లో ఉన్నారని చెప్పి విమర్శించే రకంగానో లేకపోతే వాళ్ళని ఏదో టార్గెట్ చేసి మాట్లాడితే దానివల్ల రిజల్ట్ ఏమి ఉండదు కదా. ఏం చేయాలి? ఇక్కడ రాజకీయంగా మనం మాట్లాడడం లేదన్నా. నేను ఒక లెక్చరర్ గా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇంతకుముందు మన లెక్చరర్ సార్ చెప్పారు, ఖచ్చితంగా పేపర్లు ఇంతకుముందు 5 పేపర్లు ఉండే, 5 పేపర్లు కాకుండా ఇప్పుడు నుంచి 2 పేపర్లు పెడతారా, 3 పేపర్లు పెడతారా, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెట్టి ఆబ్జెక్టివ్ టైప్ కానీ 2 మార్క్స్ కానీ ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి వాళ్ళకు కొంత గ్రేడ్ మార్క్స్ ఇచ్చేసేసి వాళ్ళని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మంచి నాణ్యమైన ఉన్నతమైనటువంటి ఆలోచనలు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలు ఏమవుతుందంటే నష్టపోతారు ఈ విధంగా చేయడం వల్ల. ఇలా చూస్తున్నాం. ఒక చిన్న విషయం అన్న, గ్రేడ్ తోటి ఐఐటి బాసరకు ఇవ్వడం వల్ల ఇలా ఎంతో మంది పిల్లలు 10 గ్రేడ్ వచ్చిన పిల్లలు కూడా దాదాపు 60% మంది పిల్లలు ఫెయిల్ అయినటువంటి విషయం మొన్ననే మనం కథనాలు చూసినాం, పేపర్లో కథనాలు కానీ ఉన్నటువంటి వాస్తవం కూడా అది. ఇలా ఆ విధంగా గ్రేడ్లు ఇవ్వడం వల్ల విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా అధ్యాపకులతోటి మరి విద్యార్థులతోటి అందరితోటి తల్లిదండ్రులతోటి మరి మేధావులతోటి కూర్చొని చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు విద్యార్థులకు ఇంకొకటి నిర్ణయం అంటే ఇంకా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేనేం తెలియజేస్తున్నానంటే ఎడ్యుకేషన్ వెళ్లే పిల్లలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చెప్పేటువంటి అధ్యాపకులకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ వ్యాక్సినేషన్ ఇవ్వకపోతే చాలా మంది మేధావులు చెప్తున్నారు థర్డ్ వేవ్ అని, ఇంకో వేవ్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ వేవులు ఇవన్నీ తట్టుకోవాలి అంటే విద్యార్థులు నష్టపోకుండా అధ్యాపకులు ప్రధానం. ఓకే సంతోష్ గారు 1 minute రైట్. ఓకే కరెక్టే, మీరు రైజ్ చేసిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఏంటంటే థర్డ్ వేవ్ తరుముకు వస్తుంది. థర్డ్ వేవ్లో పిల్లలకే ఎఫెక్ట్ అని చెప్తున్నారు, 18 సంవత్సరాల లోపు, అంటే 10th ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్న పిల్లలకే. అది దాని ఏ రకంగా ఉంటుందో, అది దాని ఉధృతి ఎలా ఉంటుందో కూడా ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. విజయ్ గారు ప్లీజ్. ఇక్కడ ఏమైతుందంటే విద్యారంగంలో ప్రధానంగా విద్యను నేర్పేటువంటి అధ్యాపకులకు సక్రమంగా వసతులు కల్పించాలి. ప్రధానంగా ఈ కరోనా పరిస్థితులలో వారికి వ్యాక్సిన్ ఒక్కరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదన్న. దాదాపుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి అధ్యాపకులు దాదాపు 1000 పైగా అధ్యాపకులు చనిపోయారు ఈ కరోనా తోటి. మరి ఇలా విద్యా సంస్థల ఆరంభం చేయాలని చెప్పేసి కసరత్తులు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అధ్యాపకుల విషయంలో మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలా చదువులు ఎవరు చెప్పాలి? ఆన్లైన్ తరగతులకు రావాలి, కళాశాలకు రావాలి, ఉద్యోగంలో జాయిన్ కావాలంటారు 16 నుంచి. కానీ అధ్యాపకులకు వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు అని ఆలోచించడం లేదు. విద్యార్థులకు వ్యాక్సిన్ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు? అన్ని రంగాలను ఒక్క నిమిషం అన్న, అన్ని రంగాలు మరి ఇలా విద్యను నేర్పేటటువంటి అధ్యాపకుల పరిస్థితి ఏంటి? విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎక్కువగా కుమ్మికూడే ప్రాంతం ఎక్కడ? విద్యాలయాలలో, కళాశాలలో, పాఠశాలలలో. కానీ ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఆలోచన ఎందుకు చేయడం లేదు ఇలా? సో దయచేసి నేను ఒకటే తెలియజేసేది మీ 99 టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అధ్యాపకులందరినీ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వండి. వారు ఉంటేనే ఇలా రాష్ట్ర దేశ భవిష్యత్తు మారుతుంది. వారే లేకపోతే రైట్. ఓకే సంతోష్ గారు నేను వస్తాను, వెయిట్ ప్లీజ్. ఓకే మీ పాయింట్ అర్థమైంది. విజయ్ గారు చూసిన ఒక్కొక్కరిది ఒక్కొక్క థియరీ ఇందులో కనిపిస్తున్నది. సురేష్ గారు చెబుతా 10th క్లాస్ వల్ల అంత కొంపలు మునిగిపోయే పరిస్థితి ఉండదు, అదేదో మోల్స్ కోసమో లేకపోతే ఐడెంటిటీ కోసమో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది పెద్దగా ఇబ్బంది లేదు అని చెప్పేది. కానీ 10th క్లాస్ అన్నది ఖచ్చితంగా ప్రతి విద్యార్థి దశలో కూడా మొదటి మెట్టు ఎక్కడం అన్నది 10th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత నుంచి వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆలోచన తీరు ఉంటుందో, ఏ రకంగా వాళ్ళు విద్యాపరంగా ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే 10th క్లాస్ విషయం పక్కన పెడదాం, తప్పని పరిస్థితులు అది అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యా దశ అన్నది మరింత కీలకమైన అంశం. ఇది ఫస్ట్ ఇయర్ ఎలాగన్నా లేదు, లాస్ట్ ఇయర్ దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అదే పరిస్థితి. ఒకవేళ ఇది కూడా క్యాన్సిల్ అయ్యింది, చాలా రాష్ట్రాల్లో అయిపోయింది, తెలంగాణలో అయింది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మనం చూస్తే క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ఏవైనా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు బీటెక్లకి వెళ్ళినప్పుడు లేకపోతే ఆర్ట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా జరుగుతున్న అంశాల్లో ఇబ్బందికరంగా ఉంటుందా? ఇలాగా వాళ్ళు పాస్ అయిపోవడం వల్ల లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ నిర్వహించి
ఆ రకంగా వాళ్ళని అప్పర్ గ్రేడ్కి కానీ తీసుకువెళ్తాయి. ఈ రెండిట్లో డిఫరెన్స్ని ఏ రకంగా చూడాల్సి ఉందండి? ఎగ్జామ్స్ రాసి విద్యార్థి పాస్ అయిన విద్యార్థి, ఎగ్జామ్స్ ఈ రకంగా పూర్తిగా క్యాన్సిల్ చేసి పాస్ చేసేసిన విద్యార్థి, వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? విజయ్ గారు సార్, ఇందులో ప్రధానంగా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వరకు మీరు మనం క్వశ్చన్ చేసుకుంటే ఆల్రెడీ సిబిఎస్ఈ డిసైడ్ చేసింది. అవును, వాళ్ళకి ఏదైతే ప్రిన్సిపల్ నేషనల్ వైడ్గా మీరు అన్నటువంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లేకపోతే నెక్స్ట్ వాళ్ళ అకాడమిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సిబిఎస్ఈ ఆటోమేటిక్గా ఇవన్నీ ఆలోచన చేసి వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు. దానికి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళకి ఏదైతే మీరు అన్న ప్రిన్సిపల్ అప్లికబుల్ అవుతుందో ఆబ్వియస్లీ మన ఆంధ్రాలో ఉన్న ఇంటర్మీడియట్ కూడా అదే ప్రిన్సిపల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అకాడమిక్ కెరీర్కి ఏదైతే నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో ఇవన్నీ కూడా సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఎలాగైతే 12th క్లాస్ అక్కడ ఇంటర్మీడియట్ మనకి సెకండ్ ఇయర్ ఏదైతే అక్కడ 12th క్లాస్ వాళ్ళు క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ కెరీర్కి ప్రిన్సిపల్ లా వాళ్ళు తీసుకుంటారో సేమ్ అదే కోర్సు అదే కరికులం వీళ్ళకి తీసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ పెట్టాలా వద్దా, పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి అన్నది మన అంశం మీద మనం డిస్కస్ చేసుకుంటాం. ఇవాళ పెడితే థర్డ్ వేవ్ దాకా వెళ్ళవసరం లేదండి. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనే ఈ రోజున మనకి కర్ఫ్యూ ఉన్నప్పటికి కూడా కనీసం ఒక 50 మందిని 100 మందిని దగ్గర కూర్చోబెట్టే పరిస్థితి ఈ రోజు లేదు. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అట్ ఎనీ కాస్ట్ ఎగ్జామినేషన్ పెట్టడానికి లేదు. ఇందాక సోదరులు చెప్పినట్టుగా వ్యాక్సినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్న ఇవాళ 2 వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు. కాబట్టి దెర్ ఇస్ నో ఇక్కడ థర్డ్ వేవ్ దాకా వెళ్ళాల్సిన పని లేదండి. ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే మాత్రం మెడికల్ గ్రౌండ్స్ లో ఇది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పేరెంట్స్ ధైర్యం చేయలేరు. రెండోది ఎగ్జామ్ పెట్టకపోతే పిల్లోడికి వచ్చిన నష్టం ఏంటి? 10th క్లాస్ పిల్లోడికి అయితే ఎటువంటి నష్టం లేదు. ఇట్ ఈస్ ప్రూవెన్. ఎందుకంటే IIIT ఒక్కదానికి ఎంట్రన్స్ పెట్టుకుంటారు, దానికి ఇబ్బంది లేదు. వేరేది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే సిబిఎస్ఈ వాళ్ళతో గవర్నమెంట్ చర్చించుకొని సిబిఎస్ఈలో 12th క్లాస్ పిల్లలు ఏ విధంగా అయితే భవిష్యత్ ప్రణాళిక వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంకో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తా ఉందంటే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా లిబరలైజ్ గా ఉండాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా లిబరల్ గా జరగాలి అనేటువంటిది ఉంది. ఎందుకంటే పిల్లవాడు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, పిల్లవాడు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉండకూడదు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తా ఉంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళు జీవో కూడా ఇచ్చారు. ఈ రోజున వాళ్ళకి ఒక ప్రామాణికం పెట్టారు, కొంత ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది. అలాంటప్పుడు ఎగ్జామినేషన్ పెడతాను అనేటువంటి ఒక ఆలోచనతో ఇన్నాళ్ళు సాగదీయటం అనేది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక రాంగ్ డెసిషన్. కాబట్టి మెడికల్ గ్రౌండ్ చూసినా ఎగ్జామ్ పెట్టలేము. ప్రాక్టికల్ గా చూస్తే సిలబస్ 100 డేస్ అకాడమిక్ ఇయర్ చెప్పారు, 100 డేస్ అకాడమిక్ ఇయర్ జరగలేదు. పిల్లలు ఈ రోజు ఎగ్జామినేషన్స్ కి నిజంగా చెప్పాలంటే వాళ్ళు దే ఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామినేషన్. June 6th నేను చెప్తున్నా, మీరు June 6th కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక దేర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ దట్. ఎప్పటికి పెడతారు ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకి తెలియదు, పిల్లోడికి అసలే తెలియదు. ఇప్పుడు ఎగ్జామినేషన్ రాయాలంటే పిల్లోడు సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే ప్రిపేర్ చేస్తాం, లాస్ట్ మినిట్ వరకు కూడా వాడు ఎగ్జామినేషన్ పాయింట్ ప్రిపేర్ చేయాలి. ఇవాళ ఏముంది, March 19 నుంచి ఇంట్లో ఉన్నాడు వాడు. అవును, స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నారు. మీరు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఎగ్జామ్ హాల్కి తీసుకొచ్చి ఎగ్జామ్ ఎలా పెడతారు చెప్పండి? ఒక చిన్న ప్రాక్టికల్ క్వశ్చన్. ఎవరైనా ఈ అంతదాకేందుకు ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులు కానీ అధికారులు కానీ ఒక్కసారి పిల్లోడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనేది నా యొక్క రిక్వెస్ట్ అండి. ఓకే, మార్చి వరకు మీరు చెప్తున్నారు. మార్చి ముందు కూడా పెద్దగా వీళ్ళు క్లాసులకి అటెండ్ అయిన సందర్భాలు గట్టా అంతగా లేవని నేను అనుకుంటున్నాను. 25 to 30% మాత్రమే పిల్లలు స్కూల్కి వచ్చారు. ఇట్ ఈస్ ఎవిడెంట్, ఎవిడెంట్ ఫ్యాక్ట్. ఎటువంటి డౌట్ లేదు. సిలబస్ కూడా కాలేదు. అలాగే చాలా మంది టీచర్స్ కోవిడ్ బారిన పడి క్లాసులకు అటెండ్ అవ్వకపోవడం జరిగింది. కొంతమంది ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ కూడా పూర్తి స్థాయిలో జరగల. ఓకే, ఇది ఎందులో డౌట్ లేదు. నాట్ ఓన్లీ 10th క్లాస్, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా. రైట్. ఓకే, సత్యనారాయణ గారు మీ అబ్జర్వేషన్, మీ ఒపీనియన్ ఏంటండి? ఏ రకంగా వెళ్తే బాగుంటుంది? అంటే మీరు క్వశ్చన్ వేశారు సార్, ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన స్టూడెంట్ కి ఎగ్జామ్ రాసిన దానికి తేడా అనేది అది దాదాపుగా పెద్ద తేడా ఉండదండి. ఎందుకంటే మీకు అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కి ఇంజనీరింగ్ సైడ్ కానీ మెడికల్ సైడ్ కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెంట్ సైడ్ కానీ ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే ఇంటర్మీడియట్ తర్వాత. కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదు దాంట్లో. కాకపోతే ఇంటర్మీడియట్ డైరెక్ట్ గా మార్క్స్ మనం దేనిలో చేరుతున్నాం అంటే BA, BCom, BSc కోర్సులు లాంటి కోర్సుల్లో మాత్రమే చేరుతున్నాం దానికి. సో అటువంటి కోర్సుల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ రాయకపోయినా పెద్దగా ఇబ్బంది. అంటే స్టూడెంట్ కనుక ఇంట్రెస్ట్ చూపించగలిగినట్లయితే డెఫినెట్ గా అక్కడ నేర్చుకుంటాడు. కాబట్టి ఆ డిఫరెన్స్ పెద్దగా రాదండి, అది పెద్ద ప్రాబ్లం కాదు అసలు.
కాకపోతే ఏంటంటే మీ ఎగ్జామ్ పెట్టకపోయినట్లయితే గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని మీద మేజర్గా ప్రాబ్లం వస్తుంది దాంట్లో. అంటే ఆల్రెడీ మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పెట్టారండి. ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ మార్క్స్. సిబిఎస్ఈ ఎందుకు క్యాన్ చేస్తుంటే సిబిఎస్ఈలో కూడా 11th ఎగ్జామ్ ఇంటర్నల్ ఎగ్జామ్ అండి. సిబిఎస్ఈ కండక్ట్ చేయదు, ఓన్లీ 12th చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఆ 11th ఎగ్జామ్ బేస్ తీసుకోవచ్చు. అది ఆల్రెడీ కాలేజెస్ ప్రైవేట్గా కండక్ట్ చేస్తాయి, వాళ్ళు ఓన్గా ఇంటర్నల్ చేస్తాయి కాబట్టి చేస్తారు. సో మనకి ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది కాబట్టి అయ్యి ఉండొచ్చు. లేదు ఎగ్జామ్ సెకండ్ ఇయర్ కూడా పెట్టదలుచుకున్నప్పుడు అయితే ఒకటి నంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచడం అనేది. నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచడం అంటే ఫిజికల్ డిస్టెన్స్ ని చేయడం, అంటే పెడదాం అనుకున్న ఉద్దేశం చేయగలిగితే అదొకటి చేయడం. కాకపోతే స్టాఫ్ కూడా ఎక్కువ మంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద ఇష్యూ కూడా ఏం కాదు. ఇప్పుడు అన్ని ఖాళీగానే ఉన్నాయి, చాలా ఖాళీగా ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. 10th క్లాస్ స్కూల్స్ కూడా తీసుకోవచ్చు మనం. అవును, స్కూల్స్ కూడా తీసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించడం వల్ల రిస్క్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు 6 ఎగ్జామ్స్ రాసే బదులు 3 రోజుల్లోనే ఫినిష్ చేయొచ్చు దాంట్లో. అది కనుక చేయగలిగితే అంటే మీరు ఎవరైతే స్టూడెంట్స్, ఇప్పుడు సిబిఎస్ఈ కూడా ఏమి ఇచ్చిందంటే ఎవరైనా మాకు మార్కులు అది కాదు, మేము మంచి మార్కులు తెచ్చుకుంటామంటే కండక్ట్ చేస్తామని చెబుతుంది. అది ఆల్రెడీ వాళ్ళు ఒక పెట్టారండి దాంట్లో కూడా. లేదు ఇంటర్నల్ గ్రేడింగ్ మాకు సరిపోతుంది అనుకున్నట్లయితే దానిలో వెళ్ళిపోతారు. సో అందుకని ఈ ఎగ్జామ్ అనేది పెద్ద పెట్టకపోయినా పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదండి దాన్ని. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఇప్పుడు నీట్ ఉంది, మెడికల్ కి అయితే నీట్ August 1 ఆల్రెడీ అనౌన్స్ చేశారు దాంట్లో. సో వాటికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద పెద్దగా అంత మనం ఇబ్బంది పడాల్సిందే. సత్యనారాయణ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఓకే, ఇవి 11th 12th 10th ఇంతవరకు ఇలా ఉంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఇంకా హై గ్రేడ్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ ఎగ్జామ్స్ అవన్నీ కూడా అవి కూడా ఇంతేనా? ఇవన్నీ కూడా ఆన్లైన్, అది కూడా ఇంతే కదండి, ఆన్లైనే కదా. ఈవెన్ మీరు ఐఐటి తీసుకోండి, ఐఐటిలో ఆన్లైన్ పెడుతున్నారు. ఇంజనీరింగ్ తీసుకోండి, ఆన్లైన్ పెడుతున్నారు. కండక్టింగ్ క్లాసెస్ ఆన్లైన్, ఈవెన్ ఎగ్జామినేషన్ ఇస్ ఆల్సో ఆన్లైన్. అసలు మీరు ఈ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా కావాలంటే గవర్నమెంట్ ఆన్లైన్ కూడా చేయొచ్చు. కాకపోతే మీరు జెన్యూనిటీ అనేటువంటి కేసు చెప్తారు కానీ అది మనం ఏం చేయలేం కానీ, బట్ దే కెన్ కండక్ట్ ఈవెన్ ఆన్లైన్ ఆల్సో. ఇంటి దగ్గర నుంచి స్టూడెంట్ రాసే విధంగా కూడా చేయొచ్చు. అది కూడా జస్ట్ లైక్ అవర్ ఇంజనీరింగ్. సత్యనారాయణ గారు, ఫిజికల్ గా ఎగ్జామ్ రాయడానికి ఆన్లైన్ లో రాయడానికి పిల్లల మైండ్ సెట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఏముండదండి. కాకపోతే ఒక 10% ప్రాబ్లం ఏంటంటే జెన్యూనిటీ ప్రాబ్లం వస్తుంది. అంటే మేము చూస్తున్నాం ఆన్లైన్ లో ఎగ్జామ్ లో రాసే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది సరిగ్గా రాయట్ల వాళ్ళు. సరిగ్గా అంటే ఐ మీన్ దే విల్ టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ అదర్స్ కానివ్వండి, నెట్ లో కానీ చూసి కానీ కొంత రాస్తున్నారు కానీ, బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈవెన్ ఆన్లైన్ కూడా జెన్యూన్ గా రాస్తున్నారండి. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంటే జెన్యూన్ గా రాస్తున్నారు అని మనం చెప్పలేం కదా కొన్ని ఎగ్జామ్స్ సంబంధించి. అవును, అంటే జనరల్ గా స్టూడెంట్ ట్రెండ్ బట్టి మాకైతే తెలుస్తుందండి. మేము కనుక మన దగ్గర ఫిజికల్ గా వాడు ఉన్న ట్రెండ్ బట్టి వాడికి వచ్చే మార్కులు కూడా మేము చూస్తున్నామండి. కొన్ని అబ్నార్మల్ గా వస్తాయి. అబ్నార్మల్ గా వచ్చిందంటే అది జెన్యూనిటీ కాదని తెలుసుకోవాలి. ఇప్పుడు రెండవది నెక్స్ట్ లెవెల్ మీరు ఏది రాసినప్పుడు శాట్ ఎగ్జామ్ రాసినా, లేకపోతే జిఆర్ఈ రాసినా, టోఫెల్ రాసినా, క్యాట్ రాసినా, ఇవాళ అన్ని ఆన్లైన్ ఎగ్జామ్సే కదా. అవును, ఇవాళ అన్ని ఫ్యూచర్ లో మీరు రాసేవన్నీ ఆన్లైన్. కాబట్టి మనం కూడా మాడిఫై అవ్వాలండి ఈ సిస్టాన్ని, ఎడ్యుకేషన్ సిస్టాన్ని. డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ అనేవి ఎన్నొస్తాయో తెలియదు, ఏంటో తెలియదు, ప్లస్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా డెఫినెట్ గా వీ హ్యావ్ టు డెవలప్ ఎ మెథడ్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. రైట్, ఓకే. సురేష్ గారు, ఫైనల్గా మీరేం చెప్తారు? ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారా, లేకపోతే పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ? కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందే ఎక్కువ స్కూల్స్ లోంచి ఎక్కువ వచ్చింది. అవును, ఈ స్కూల్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దగ్గర 10th క్లాస్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ లో రాసే వాళ్ళు 6 lakhs, అలాగే ఇంటర్మీడియట్ ఎన్నికలు కొంటే 12 lakhs. ఈ 12 lakhs పీపుల్ మళ్ళీ గ్యాదర్ అవడం మొదలు పెడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పాసిబుల్ అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే టీచర్స్ లేదా ఇన్విజిలేటర్స్ వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ కొద్దిగా గొప్ప 25% ఎంతో జరిగింది. అసలు స్టూడెంట్ కి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా మొదలవున్నప్పుడు వాళ్ళు ఏ ధైర్యంతో స్టూడెంట్ ముందుకు వస్తారు? పేరెంట్స్ అంటే నాకు తెలిసిన పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, పేరెంట్స్ కొంచెం అన్విల్లింగ్ గానే ఉన్నారు ఈ మధ్య. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే March 19th ఆంధ్రప్రదేశ్ లో 1 to 9th క్లాస్ క్లాసులు ఆపేస్తారు ఇమీడియట్లీ. 10th క్లాస్ మాత్రం రన్ చేసుకోమన్నారు. అది కూడా 10 days లో ఎప్పుడైతే March 19 ఆఫ్ చేస్తారో 10th క్లాస్ పిల్లలు కూడా రావడం మానేస్తారు. ఆ రోజు నుంచి ఇప్పుడు జూలైలోనో ఆగస్టులోనో ఎగ్జామ్ పెడితే అంటే లాస్ట్ వర్కింగ్ డే కి ఎగ్జామ్ కి 3 months గ్యాప్ వస్తాయి. అంటే 10th క్లాస్ ఏజ్ 14+ ఉంటుంది. ఈ 14+ ఏజ్ పిల్లలు
బాగా చదువుకుని ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే డైలీ ఎంతో కొంత వాళ్ళని ఫాలో చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులు ట్యూషన్ కూడా లేని పరిస్థితి లేదు. మరి గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, అదే విధంగా ఎకనామికల్ గా కొంచెం డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఫాలో చేయరు. అంటే 3 months గ్యాప్ రావడం వల్ల వాళ్ళు ఎగ్జామ్ రాసిన పెద్దగా సరిగా అటెంప్ట్ చేయలేరు. అంటే నిజానికి ఎగ్జామ్ రాయడానికి మనం ఏంటంటే ఏదో అర్బన్ ప్రాంతాల్లో ఉండి దీని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రూరల్ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం అన్నది అంత ఈజీ కాదండి. అక్కడ నెట్వర్క్ ఉండదు, వాళ్ళు ఎక్కడికి వచ్చి రాయాలో, మరి ఏ సిస్టంలో యూజ్ చేయాలో అదంతా పెద్ద గందరగోళ పరిస్థితి. చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ చెయ్యొచ్చు పర్వాలేదు అని చెప్పి చాలా కష్టం. ఎందుకంటే మెజారిటీ పీపుల్ అంతా కూడా అటువైపే ఉన్నారు, రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. అవునండి సత్యనారాయణ గారు? అవును సార్, ఎక్కువ రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉందండి. కష్టమే, అది ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ మీరు చెప్పినట్టు. అవును, కాకపోతే ఫ్యూచర్ లో మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటున్నానండి. ఇప్పుడు నేర్చుకున్న లెసన్ పెట్టి మనం దాన్ని కూడా ఆలోచించాలి. రైట్, ఓకే. సురేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. అదే ఎగ్జామ్ ఇలా మారుమూల ప్రాంతాల్లో ఎగ్జామ్ రాయవలసి వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ట్రబుల్సే వస్తాయి. అందువల్ల దయచేసి ప్రభుత్వం ఎగ్జామ్ విషయంలో పొలిటికలైజేషన్ అవ్వకుండా వాస్తవాలు, అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇంచుమించు క్యాన్సిల్ చేస్తున్నాయంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా చేస్తారు మీరు కూడా ఒకసారి మనసు పెట్టి పిల్లల వైపు నుంచి ఆలోచించమని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా తెలంగాణలో 10/10 2 lakhs అబౌవ్ పీపుల్కి వచ్చినాయండి. 5 lakhs ఎపిరేనోలు ఉంటాయి 10/10. అంటే FA1 FA2 ఆధారంగా మార్కులు డిసైడ్ చేస్తే కనుక యూనిట్ టెస్ట్ లైఫ్ డెఫినెట్ గా 10/10 వచ్చే వాళ్ళు 50% చిల్డ్రన్ కి 10/10 వచ్చేస్తారు. అంటే ఇంతకు ముందులా చదువులు లేవు సంతోష్ గారు, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంతకు ముందులా చదువులు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పుస్తకాల పురుగులు అయిపోయారు. ఒకరికొకరికి కాంపిటీషన్, రే ఆడికి 10/9 వచ్చింది అంటే మనం 10/10 తెచ్చుకోవాలి. కానీ ఒకప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా మారిందండి. ప్రతి ఒక్కరిలోని కూడా చదవాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ అయ్యింది చాలామందిలో, నో డౌట్ అది. సో అది మనం ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇలాంటి పరిస్థితులు రావడం అన్నది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. ఫైనల్గా సంతోష్ గారు ఫైనల్గా ప్లీజ్ కంక్లూడ్ చేయరా? హలో సంతోష్ గారు వినిపిస్తుందా? హలో ప్లీజ్ సింపుల్గా కంక్లూడ్ చేయండి, టైం లేదు. లాస్ట్ నా సలహా ఒకటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే, విద్యార్థుల విషయంలో తగినటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా కరోనా ఆరంభం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాల పైన చాలా సార్లు సమీక్షా సమావేశాలు కండక్ట్ చేశారు. కానీ విద్యా వ్యవస్థ పైన మాత్రం సమీక్షా సమావేశం చేసినట్టు ఎక్కడ దాఖలు. ఏదో ఆరకూరగా ఫైనల్ గా ఒక రోజు ఒక అర్ధగంట సేపు నిమిషం మీటింగ్ పెట్టేసేసి ఓకే మీరు పాస్ అని చెప్పి చెప్తున్నారు. అది కరెక్ట్ విధానం కాదు. విద్యా వ్యవస్థ పైన ప్రస్తుతటువంటి అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని ఇతర దేశాలలో ఏ విధంగా అయితే వాడుతున్నారో ఆ టెక్నాలజీని మనం కూడా ఉపయోగించుకొని విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లు వస్తే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లు ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ విధంగా పాస్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు పాస్ చేసుకుంటా పోతారు? రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి సంతోష్ గారు. ముందుకు వెళ్ళాలని చెప్పి సురేష్ గారు ప్లీజ్. అల్టిమేట్ గా ఎగ్జామ్ పంపించాలా లేదా అనేది 14 సంవత్సరాల పిల్లలు కాబట్టి 14-15 కాబట్టి పేరెంట్ నిర్ణయమే అల్టిమేట్. ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఎగ్జామ్ పంపించేది వాళ్ళు. మీరు కండక్ట్ చేసినా కానీ ఎగ్జామ్ పంపించేది ఎవరు? వాళ్ళ భారత రాజ్యాంగం కూడా 100 మంది తప్పు చేసిన శిక్షను తప్పించుకోవచ్చు. ఒక ఏ తప్పు చేయను శిక్ష. అంటే ఇందులో సురేష్ గారు ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ పంపించాలంటారు, కొంతమంది వద్దంటారు. అప్పుడేం చేయాలి? సో అదంతా కన్ఫ్యూజన్. ఎవరో నిర్ణయం అన్నది ఎవరో ఒకలే తీసుకోవాలి తప్పించి 10 మందికి నిర్ణయాలు ఇస్తే నా ఆలోచన ఒకలా ఉంటుంది, మీ ఆలోచన ఒకలా ఉంటుంది, విజయ్ గారి ఆలోచన ఒకలా ఉంటుంది, సత్యనారాయణ గారిది ఒకలా ఉంటుంది, సంతోష్ గారిది ఒకలా ఉంటుంది. ఇంక ఈ 5 ఎప్పుడు కలిసే పరిస్థితి ఉండదు. మనం ఏంటంటే దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉంటాం, మన ఆలోచన మీద, దీని మీద. ఓకే, చూద్దామండి ప్రభుత్వం ఏం చేస్తుందో. అంటే ఇలాంటివి అసలు చర్చించుకోకూడదు ఇలాంటి పరిస్థితుల్లోని. ఓకే, విజయ్ గారు లాస్ట్ ప్లీజ్.
సార్ ఫైనల్ గా మేనేజ్మెంట్ తరపున నేను ఒకటే గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎట్ ఎనీ కాస్ట్ ఎగ్జామినేషన్ అనేది పెట్టడానికి వీల్లేదు. మెడికల్ గ్రౌండ్స్ లో కానీ పిల్లల అకాడమిక్ దృష్టిలో కానీ ఇందాక సత్యనారాయణ గారు చెప్పిన దానికి నేను ఏకీవిస్తున్నాను. దానికి ఒక పాయింట్ యాడ్ చేసి కంక్లూడ్ చేసేస్తా. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ కెరీర్ కి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఇవాళ లాస్ట్ సెట్ చూసినా ఏ కోర్స్కి వెళ్ళినా కూడా ఏ డిగ్రీకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంపల్సరీ. కాబట్టి వాడు ఎంట్రన్స్ రాసి ఇంటర్మీడియట్ తర్వాత వెళ్తాడు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగాయి కాబట్టి దాని ప్రకారంగా సెకండ్ ఇయర్ మార్క్స్ ని కన్సల్టేట్ చేయొచ్చు. అలాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా పెద్ద ప్రయారిటీ లేదనేది ఇవాళ మన డిస్కషన్ లో మన డిబేట్ లో రోజు ఫైనలైజ్ అయింది. కాబట్టి గవర్నమెంట్ నేనేమనుకుంటున్నానంటే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి ఆ అనౌన్స్మెంట్ అనేది ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా మంచిది. ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అంటే అది మెజారిటీ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్స్ అనేది పెట్టడం అనే ఆలోచన విత్డ్రా చేసుకోవాలి. ఖచ్చితంగా అది అనౌన్స్మెంట్ కూడా తొందరగా చేయాలి. దాని పిల్లల్ని మానసికమైనటువంటి ఇబ్బంది గురి చేయకూడదు అనేది నా యొక్క కోరిక. ఎందుకంటే మనకి డిబేట్ లో కూర్చో ఉన్నాం, కొన్ని లక్షల మంది పిల్లలు చూస్తా ఉన్నారు. చూసి దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వం చాలా ఆశగా వెయిట్ చేస్తున్నారు. ప్రతిరోజు స్కూల్ మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా ఈ కన్ఫ్యూజన్ లో నుంచి పిల్లల్ని బయటపడేయాలనేది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైట్, ఓకే. సత్యనారాయణ గారు లాస్ట్ ప్లీజ్. అది కరెక్టేనండి. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవాళకి చేయలేమండి. దీన్ని పూర్తిగా ఫ్యూచర్ లో ఎలా చేయాలనే దానికి ఒక కమిటీ వేసుకుని కమిటీని విధి విధానాలు అనేది, ఎందుకంటే దీంతో అవ్వదండి. ఈ అకాడమిక్ ఇయర్ తో ప్రాబ్లం ఏం సమస్య పోదు వాళ్ళతో, మీరు ఇదే అవ్వచ్చు లేదంటే ఇంకొక సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి రెండోది ఇంకో సిచ్యువేషన్ ఏం కాదు సత్యనారాయణ గారు, వైరస్లు అన్నవి ఇంకా మొదలైనయట. వైఫైలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కరోనా అవ్వచ్చు, రేపు దాని పేరు మార్చుకోవచ్చు, రూపాంతరం చెందవచ్చు. కానీ ఖచ్చితంగా వీటితోటి సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది. రేపు అకాడమిక్ ఇయర్కి అసలు ఎంతమంది చనిపోతారో, ఎంతమంది కోసం మనం బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే చాలా మంది పిట్టలా రాలిపోయారు కళ్ళ ముందు, చిన్న ఏజ్ వాళ్ళందరూ కూడా ఊహించిన విధంగా. సో దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది ఎవరన్నా ప్లీజ్. అవునండి. అందుకని దానివల్ల నేనేమంటా అంటే ఒక సమగ్రమైన విధానం రూపొందించాలంటే అసలు దాన్ని చాలా అట్మోస్ట్ గా తీసుకోవాలండి. ఇట్స్ నాట్ సో సింపుల్. వాళ్ళు కూర్చొని ఒక అరగంటకు వచ్చేటువంటిది కాదు ఇది. రెండవది ఏంటంటే డెసిషన్ మాత్రం ఖచ్చితంగా వెంటనే చెప్పాలండి. అన్నట్టు తల్లిదండ్రులు పిల్లలు చాలా క్షోభ గురవుతున్నారు. అది ఏదో మీరు పెడితే షెడ్యూల్ ఏంటి. ప్లస్ ఏంటంటే ఈ అదర్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు చెప్పాను, మీరు నీట్ ఎగ్జామ్ ఆగస్ట్ 1వ తారీఖు పెడితే మరి పిల్లలు ఏమవుతున్నారు, ఇది అయిన తర్వాత దానికి ప్రిపేర్ అవ్వాలి. అది మాత్రం క్యాన్సిల్ చేయరు ఎట్టి పరిస్థితుల్లో. మీకు ఐఐటి చేయగాని నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడానికి లేదు, ఎందుకంటే దాని బేసిస్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టినట్లయితే ముందుగానే పెట్టుకోవాలి, గ్యాప్ ఉండాలి. కాబట్టి ఈ వెంటనే ఏదో ఒక విధానాన్ని మాత్రం 1-2 రోజుల్లో ఇవ్వగలిగినట్లయితే కొంత బాగుంటుంది. అదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి విజయ్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సంతోష్ గారు. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో ఉండే పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ఈరోజు విద్యార్థుల్ని, వాళ్ళ పేరెంట్స్ని ఒక ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ నిర్వహించాలా లేదా, వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే ఈ విద్య అన్నది ఈరోజు ఎటువైపు వెళుతుందో అన్నది కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇలాంటి టైంలో ప్రభుత్వాలు పారదర్శకంగా నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుకి ఇబ్బంది లేని విధంగా చర్యలు చేపట్టాలన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్న అంశం. మరి చూద్దాం ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు 99. For more updates, please subscribe 99 TV Telugu.